ఎట్లా స్టార్ట్ చేయాలనో తెలుస్తలేదు. అమ్మ ఉంది కాబట్టి అమ్మతోనే స్టార్ట్ చేయాలి. అయినా రేపో మాపో ఏదాన్ని నాకు ఎందుకురా ఇట్లాంటివన్నీ అన్న క్రియేట్ చేసిన వర్డ్స్ థియేటర్లో వింటుంటే అవి రిపీట్ అయిన కొద్దీ బతకడం కోసం పేపర్ వేస్తున్నాను, బాగుపడటం కోసం బీటెక్ చేశాను. ఇట్లాంటివి మనం కూడా బతకడం కోసం ఎన్నో జాబ్ చేస్తున్నాం, బాగుపడటం కోసం అప్పుడప్పుడు సినిమాల్లో చేస్తున్నాం. అయ్యో మన డ్రీమ్ కదా. అయితే ఎప్పుడైనా తెలుగు ప్రేక్షకులు ఒక మంచి లైన్తో వస్తే ఆదరిస్తారనేది మళ్ళీ ఈ పేపర్ బాయ్తో ప్రూవ్ అయింది. అన్నకు నాకు సంపత్ అన్నకు నాకు కోఇన్సిడెంట్ ఉంది. అసలు ఈ సినిమా ద్వారా ఇప్పుడు సత్తిని చూస్తున్నాం, కానీ సత్తి కాకముందే నేను డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు అన్న నాకు ఏమైంది ఈ వేళలో ఒక చిన్న యూసఫ్ అనే క్యారెక్టర్ కదన్నా, యూసఫ్ అనే క్యారెక్టర్ వాయిస్ టెస్ట్ చేసి దానికి నాతోనే చెప్పించిండు అన్న. అన్నకు తెలియదు ఆ విషయం. నేను సినిమా షూటింగ్ అప్పుడు చెప్తే అవునా నువ్వేనా, ఎప్పటి నుంచి 2005 నుంచి నేను డబ్బింగ్ ఆర్టిస్ట్. అట్లనే అంటే అవకాశాలు ఎట్లా వస్తాయో తెలియదు, కానీ మొత్తానికి ఒక నేను చేసిన సినిమాల్లో ప్రజెంటేషన్ అంటే దీంట్లో అన్న కరెక్ట్గా నన్ను చూపించగలిగిండు. అన్న వచ్చినప్పుడు అరే కేకలు పెడుతున్నారు బాగానే ఉంది, మరి సరైన వేషం పడతలేదంటే ఎందుకో మరి తెలియదు అది. మరి అన్న అదే గౌతమ్ నందల చూసి అరే ఇంత ఉంటుందా, నాకు తెలియదు అబ్బా నువ్వు అని చెప్పేసి ఈ సినిమాలు ఇచ్చిండు. ఇక ఫర్దర్గా మళ్ళీ ఏం చేస్తాడో చూడాలన్నా. ఇంకా హీరో గారి విషయానికి వస్తే సంతోష్ భాయ్ చిన్న పిల్లోడు ఎట్లుంటాడంటే గుండె మీద చేయబెట్టుకొని ఉంటాడు ఎప్పుడు, అంటే అంత విరమణంగా, అంటే ఎప్పుడు కృతజ్ఞత భావంగా ఉంటాడు. ఏదైనా చిన్నగా ఓకే థ్యాంక్ యూ. తర్వాత హీరోయిన్ ప్రియా గారు, ఆమె కూడా ఏం తెలియనట్టే ఉంటుంది, ఎప్పుడు ఇట్లా చూస్తూ ఉంటుంది, బ్లాంక్, ఏది చెప్పినా వింటూ ఉంటుంది. అందుకే అట్లా అంటే నాకు కొంచెం బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేయటం అలవాటు అయిపోయింది. అట్లనే మన జయశంకర్ అన్న కూడా సప్పుడు అట్లా ఎట్ట చేతులు పెట్టుకొని నిలబడతాడు. మనకు సినిమా ఎవరు నీ మాట నేనెందుకు వినాలన్నట్టు ఉంటుంది అన్న బాడీ లాంగ్వేజ్. ఒక్కోసారి అసిస్టెంట్ డైరెక్టర్ అన్న డామినేట్ చేస్తాడు, అన్న మాత్రం ఏమన్నాడు అన్న నీ ఇష్టమన్నా, నీ ఇష్టం అన్నట్టు. అంత పాజిటివ్గా మురళి అన్న ఏందో తెలియదు కానీ ఉన్నాడు, హడావిడి చేస్తున్నాడు. ఎవరు వచ్చినా కూడా ఇట్లా అంటున్నాడు ఎంతయ్యా బాగుంది అని కైమా కొడుతున్నాడు. అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ ఏదైనా లేట్ అయింది అనుకో అట్లా ప్లీజ్ అన్నట్టు, ఇంకా బీప్ సౌండ్ అంతా ఉంటుంది అన్నమాట అన్నకు. అట్లా అబ్జర్వ్ చేసిన నిజంగా చాలా మంచి అవకాశం. చాలా ఫోన్లు వచ్చినాయి నాకు. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన సంపత్ అన్నకి, జయశంకర్ అన్నకి, నిజంగా అందరు ఆర్టిస్టులకు కూడా పేరు పేరున భీమ్స్ అన్న మంచి. ఆ పాట నాకు జెలస్ అనిపించింది. ఆ పాట నాకెందుకు ఇవ్వలేవన్నా, నువ్వే ఎందుకు వాడినావు అనిపించింది. ఫస్ట్ నోట్స్ ఉంటాయి, ఉత్తరనే వాడతారా? నోట్స్ ఉండాలి, పెద్ద అది ఉంటుంది, అది సరిగా వాళ్ళు ఉంటాయి కదా అవన్నీ. చూడు ఇది పట్టుకోగానే కొంచెం ఆవాజం పెరుగుతున్నది. అందులో కూడా నా పదం పాడినావు కదా, ఏ బీమితిరి సుజాత గలించబోయే సునీత అడ్డెడు అడ్డెడు అల్లి పూలు బండెడు బండెడు బంతి పూలు గుల్లెడు గుల్లెడు గులాబీలు గుత్తులు గుత్తులు కొడుకు పూలు ఏమన్నా తెలుస్తుందా ఇట్లా నాకు అనిపించింది అనమాట. అబ్బా ఏమన్నా దొమ్ము లేపిన వాళ్ళు నిజంగా. ఆడియో కానీ, డైలాగ్స్ కానీ, విజువల్స్ కానీ అన్న వచ్చింది అన్న. మద్రాసులో ఉంటాడు అన్న. అవును కానీ నా బేబీ కూడా మద్రాసులో ఉందా? నా బేబీ మొక్కజొన్న పోతులు ఏడు తెచ్చిందేమో. ఓకే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.